ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 65వ దినము 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు 48 దినముల ఆత్మగాయత్రి నోములు చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ ఆదిశివుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ ఆదిశివాయ నమో నమః. ఆది అంతములు లేని జ్యోతి స్వరూపమైన ఆదిశివుని ప్రియమైన ఆశీస్సులు అందరికీ లభించుగాక. పూర్ణత్వం చెందిన మానవ జీవితాన్ని గురించి మానవులు తెలుసుకొనవలసి ఉన్నది. తనని తాను తెలుసుకొంట లేదా ఆత్మ సాక్షాత్కారం అనేది ఈ అండ చరాచర జగత్తును తనలో కలిగిన తన దేహమును గురించియు దానిలో అనేక పొరలుగా అనేక దశలుగా కదిలే మనసును గురించి తెలుసుకొనేదే అయి ఉన్నది. ఆదిశివునిగా నిలిచి అండమును లేదా విశ్వాన్ని కాపాడి రక్షించుట అనగా మనసు అనే సాధనమును ఆధారముగా చేసుకొని చరించుచున్న మానవులను ఉన్నత తత్వానికి మార్చుట ఒకటే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వామి, మనసు అనేక దశలుగా మనలో పనిచేస్తూ ఉంటుంది. మన మొత్తం ఆ విశ్వంలో ఉండేదంతా మనలో ఉంది. అది మనసు ఆధారంగా చేసుకొని అది తిరుగుతూ ఉంది. తాను ఆదిశివుడు ఈ అండం లేదా విశ్వాన్ని మొత్తాన్ని కాపాడి రక్షించడం అంటే దాని అర్థం ఏం చెప్తున్నారంటే, మనసుతో మనసును ఆధారంగా చేసుకొని జీవిస్తున్న మనుషులను వాళ్ళ స్టేట్ నుంచి ఉన్నత స్థాయికి తీసుకురావటం ఒకటే ఆయన విశ్వాన్ని కాపాడడం అంటున్నారు. అంటే విశ్వమే మనలో ఉంది కాబట్టి విశ్వాన్ని కాపాడడం అంటే మనిషిని హయ్యర్ స్టేట్‌కి తీసుకువెళ్ళటమే అని చెప్తున్నారు. మనసు అనేది ఏర్పరచుటకు గల ఉద్దేశ్యం ఆత్మ ప్రాణములను ఒకటిగా కలుపుకొని తద్వారా అనుభవ జ్ఞానాన్ని పొందుట కొరకే. అంటే మనిషి భూమి మీదకి ఎందుకంటే కొన్ని అనుభవాలు తీసుకోవడానికి ఆత్మ కిందకొస్తుంది. తనకు తెలియని అనుభవాలు తీసుకోవటానికి తాను ప్రాణం విడిగా అయ్యి మనసును ఒక టూల్ లాగా చేసుకొని ఈ భూమి మీద తన అనుభవం పొందటాని కోసం వస్తుంది. మనసు అనేది ఏర్పరచుట. అందుకని మనసు అనేది ఒక బ్రిడ్జ్ లాగా కావాలి. ఆత్మ, ప్రాణం ఒక్కటే పని చేయలేవు. అందుకని మనసు ఉంది కాబట్టి మానవుడు అని పిలువబడతాడు మనిషి. కాబట్టి మనసు అనేది భగవంతుడు మనలో ఏర్పరచడానికి గల మెయిన్ మోటో ఏందంటే, ఆత్మ, ప్రాణములను ఒకటిగా కలుపుకొని తద్వారా అనుభవ జ్ఞానాన్ని పొందుటకే. రెండిటిని తనలో తీసుకొని శరీరం ఒకటి ధరించి మనసు ద్వారా ఎక్స్‌పీరియన్స్ చేసుకోవటానికి. ఆదిశక్తిగా తెలియబడే జీవాణువు ఆత్మ అయిన ఆదిశివుని నుండి విడిపడి పనిచేయుట ద్వారా మానవుల కదలిక అనేది ఈ భూమిపై వికసించుచున్నది. విడిపడి వెళ్ళిన శక్తిని మరల కలియుటకే ఆత్మ కూడా కదులుతున్నది. చతుర్యుగ కాలం వరకు మానవులు ఉన్నతమైన అనుభవములను పొందుటకై మనసు అనే సాధనము సృష్టించబడినది. మానవులకు మనసు అనే శక్తిని సృష్టించి దానిని కదిలించే ఉన్నత శక్తులన్నీ ఈ సమయంలో మనసుతో కలిసి నాలో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నవి. అంటే మనిషికి ఏవేవైతే శక్తులు ఇచ్చున్నారో అవన్నీ కూడా ఈయనలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాయంటున్నారు. ఆ శక్తులన్నీ మనసులో కలిసి అంటే బుద్ధి ఇత్యాదులు అవన్నీ మనసులో కలిసిపోయి మనసు ఈయనలో అంటే ప్రాణంతో కలిసి తద్వారా ఈయనలో కలిసిపోవడానికి. ఎందుకు అంటే కాలము పూర్తి అయిపోయినది. అందువలననే చతుర్యుగముల కాలం కూడా పూర్తి అయి మరల వేరొక చతుర్యుగము రూపొందుతున్నది. మనసు గలవారు మానవులు, మనసు లేనివారు దైవములు. ఆత్మ, ప్రాణము రెండు విడివిడిగా పనిచేయునంత వరకే మనసు అనే సాధనము నడుమ వంతెన వలె సహాయపడుచుండును. ప్రాణము ఆత్మలో ఒదిగిపోయినచో మనసన్నది పూర్తిగా సంక్షేపణ చెందును. అప్పుడు మానవులే దైవముల స్థాయికి చేరగలరు. దైవ ఆత్మలే సత్యయుగంలో నివసించగలరు. యుగ మార్పు పని అనేది యుగ మార్పు అనేది దైవముగా నిలిచి పరమాత్మతో కలిసి కదిలే ఆత్మలకు మనసుని ఇచ్చి మనిషిని చేసి మరలా మనసును తీసివేసి దైవముగా రూపొందించి పరమాత్మతో కలిపి వేసుకొనుటయే అయి ఉన్నది. అంటే మొదట మనసు ఒకటిచ్చి ఒక ఆత్మకు దాన్ని భూమి మీదకి పంపించి కింద పరమాత్మతో కలిసి తిరుగుతున్న ఒకానొక ఆత్మను మనిషిగా మార్చి కిందకి పంపించి ఆ తర్వాత మళ్ళీ ఆ మనసును తీసేసి అతను దైవ స్థాయికి చేరాక తనలో కలిపేసుకోవడం. దీన్నే యుగ మార్పు అంటారు అంటున్నారు స్వామి.
ఆది శివునిగా నా పని మానవులను దైవములుగా మార్చుటయే. ఈ విశ్వంలో నిలిచి నేను చేసే పనిని గురించి తెలుసుకోనండి. ఒక పడవకు లంగరును దించి అది సముద్రంలో కొట్టుకొని పోకుండా నిలిపి ఉంచినట్లే, ఈ ప్రపంచం అనే ఈ అండము లేదా విశ్వంలో సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహ గోళాలన్నీ చెదిరి పడిపోకుండా లంగరు వేసి వాటిని అక్కడ నిలిపి ఉంచుటయే నా పని. ప్రపంచమంతటా వ్యాప్తి చెంది, ఇక్కడ ప్రపంచం అని చెప్పేదేందంటే సృష్టి జరిగాక విశ్వం. ప్రపంచమంతటా వ్యాప్తి చెంది పనిచేసే నేను ఆదిశివుడు అను పేరు కలిగిన ఒక ఉన్నతమైన అణువును. ఈ విశ్వం మొత్తానికి ఒకే ఒక ఆదిశివ అణువు ఉండును. ఎందుకంటే ఏ అణువైనా అన్నిటినీ విడిచిపెట్టి నిర్మలత్వాన్ని పొందినచో ఆ అణువు స్వతసిద్ధంగానే నాతో కలిసిపోవును. కావున నిర్మలమైన బ్రహ్మాండమైన ఒక అణువు ఒంటరిగా విడిగా ఈ భూమిని ఇంకా ఇతర స్థితులను పరిపాలించుచున్నది అని తెలుసుకోవాలి. అంటే అదే ఆదిశివ అణువు. ఈ విశ్వంలో ఆదిశివుడు అను పేరు పొంది ఒక అణువుగా నిలిచి నేను పనిచేస్తున్నాను అనియు, ఆదిశక్తితో ఆదిశక్తి కూడా నాతో కలిసిపోతున్నది అనియు, ఇంకను అన్ని స్థితులు కూడా నాతోనే కలిసిపోతున్నవి అనియు తెలుసుకోవాలి. విశ్వంలో నా పని అన్ని గ్రహములను సక్రమంగా తిరుగుటకు అనుమతినిచ్చుట ఒకటే. అంటే అవి ఆ గ్రహాలన్నీ వాటి వాటి కక్షల్లో ఇంక్లూడింగ్ భూమి అవి తిరుగుతూ ఉండడానికి ఈయన పర్మిషన్ ఇవ్వడం ఒకటే ఈయన పని అంటున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చెప్తారు. అయితే మొత్తానికి విశ్వచాలనము తద్వారా మనిషి, భూమి, గ్రహాల చాలనం చేయటమే ఈయన పని అన్నమాట. విశ్వంలో నా పని అన్ని గ్రహములను సక్రమంగా తిరుగుటకు అనుమతినిచ్చుట ఒకటి. నేనే గ్రహములు విడిపడి పడిపోకుండా కాపాడుతూ భూగ్రహాన్ని పూర్తిగా కాపాడుతూ ఉన్నానని తెలుసుకోండి. అంటే ఆ గ్రహాలు అక్కడ అలా అంతరిక్షంలో శూన్యంలో అలా తిరుగుతున్నాయి. తన కక్షల్లో తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అంటే ఒకే రేఖలో ఏ రోజు కొంచెం గతి తప్పినా మొత్తం బ్రహ్మాండం బద్దలైపోతుంది. కాబట్టి అలా కాకుండా కాపాడుతున్నాడు. ఈ భూమి కూడా ఆ విశ్వంలోనే తిరుగుతూ ఉన్నది అంతరిక్షంలోనే. తన స్పేస్‌లో. కాబట్టి ఇలా పూర్తిగా కాపాడుతున్నది నేనే అని తెలుసుకోండి అంటున్నారు స్వామి. ప్రతి ఒక మానవాత్మయు అనేక పాదరస కణములను కలిగి ఉండును. అయినను ఒక ఆత్మ అణువును నిర్దుష్టంగా భూమికి పంపి మనసుతో కలిసి పనిచేయుటకు అనుమతినిచ్చుట, మరల మనసును తీసివేసి ఆకాశం వైపుకు ఆకర్షించుట ఇలా చేయుటకై నేను ప్రతి మానవ ఆత్మకు నా ఆత్మ కణమును ఒకదానిని ప్రసాదిస్తాను. కావున ఈ భూమిపై జీవించే ప్రతి మానవాత్మకు ఒక ఆది శివ కణము అనుగ్రహించబడి ఉన్నది అనే సత్యాన్ని గ్రహించండి. అందరూ అన్ని ఆశలను స్వీకరించి అన్ని విధములైన అనుభవములను పొంది ఈ భూమిపై జీవితాన్ని పూర్తి చేసుకునే సమయంలో నేను మనసు అనే సాధనమును నా వైపుకు ఆకర్షించి ప్రాణము అనే ఆదిశక్తిని కూడా నా వైపుకు ఆకర్షించి కలిపి వేసుకుంటాను. నేను ఎటువంటి స్థితిలోనూ చెరబడుటకు విడుదల పొందుటకు వీలు కాని ఒక కణముగా ఉంటాను. ప్రతి ఒక్కరి లైట్ బ్రిడ్జ్ సూర్యుని కేంద్రమైన పరమాత్మను చేరే వరకు నేను లైట్ బ్రిడ్జ్ అగ్రభాగాన ఒక జ్యోతిగా ప్రకాశిస్తూ ఆకర్షణను ప్రసాదిస్తూ ఉంటాను. అంటే మన లైట్ బ్రిడ్జి ఎక్స్టెండ్ కావాలి అక్కడి వరకు. ఇంతవరకు అగస్త్యుల వారు వీళ్ళందరూ వాళ్ళ లైట్ బ్రిడ్జిని హెల్ప్ చేస్తూ ఇతర 12 దేవతలు సూర్యుడి వరకు కలిపి తీసుకొస్తున్నారు మన ధ్యానం చేసేటప్పుడు. కానీ అలా కాకుండా మన బ్రిడ్జి స్వతసిద్ధంగా మనంతట మనమే అంటే మన ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడు అలా వెళ్ళినప్పుడు ఆత్మ సీదా సూర్యుడి కేంద్రంలోకి వెళ్ళిపోతుంది అప్పటి వరకు ఈయన వెయిట్ చేస్తాడట. అంటే ఈయనది చాలా స్లో ప్రాసెస్. అప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆది శివకణం వాళ్ళ వాళ్ళ లైట్ బ్రిడ్జి ఎడ్జ్‌లో నిల్చుకొని ఉంటుందన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఏ లైట్ బ్రిడ్జ్ అని మనకు డౌటొస్తే. ప్రతి ఒక్కరి లైట్ బ్రిడ్జ్ సూర్యుని కేంద్రమైన పరమాత్మను చేరే వరకు నేను లైట్ బ్రిడ్జ్ అగ్రభాగంన ఒక జ్యోతిగా ప్రకాశిస్తూ ఆకర్షణను ప్రసాదిస్తూ ఉంటాను. అక్కడి నుంచి ఆకర్షణను పంపిస్తూ ఉంటాడు ఈయన. అంటే ఏమని అర్థం? ఆ ఆకర్షణకు మొదట మన బుద్ధి, మనసు ఇవన్నీ ఒదిగిపోతూ ప్రాణంలో ఆ తర్వాత ఆత్మ వైపుకొచ్చేయాలి. ఆత్మ కూడా ఆకర్షించబడి శివుడిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆయన పని స్టార్ట్ అయిపోతుంది ఇంకా.
ఎప్పుడైతే మానవులు ముక్తిని కోరి ప్రార్థిస్తారో అప్పుడు నేను కదలను ఆరంభిస్తాను. జీవాణువు జీవాణువుకు శక్తులను అతీతంగా కురిపించి నాలో సంక్షేపించుటకు సహాయపడతాను. ప్రాణము ఆత్మ వైపుకు ప్రయాణించుట మొదలుపెట్టినచో మనసు అనే సాధనం కూడా వెంటనే దానిలో కలిగును. నా యొక్క వీర్యవంతమైన అయస్కాంత శక్తులే మనసనే సాధనమును కూడా ఆకర్షించును. శ్వాస సంకోచము, ప్రాణ సంకోచము, మనస్సంకోచము మొదలైనవి జరుపుట ఒకటే నా పని. అన్నీ కొంచెం కొంచెంగా అవి ష్రింక్ అయిపోయిన తర్వాతనే ఒదిగిపోయి, ఆ తర్వాత పూర్తి సంక్షేపణ అయిపోయి వెళ్ళిపోతాయి. యుగ మార్పు జరిగే ఈ సమయంలో వీర్యవంతమైన అయస్కాంత వర్షమును కురిపిస్తూనే ఉంటాను అనే సత్యాన్ని తెలుసుకోండి. అంటే ఈ ఇప్పుడు స్టార్ట్ అయింది. స్వామి కూడా కదలడానికి మొదలుపెట్టారు. అంటే పర్టిక్యులర్ ఆదిశివ కణం గురించి చెప్తున్నాడాయన. అంటే శివుడి శక్తులన్నీ వస్తున్నాయి. అవి వాటి వాటి పనులను అవి చేస్తున్నాయి. ఈయన తన పనిని చెప్తున్నారు. అంతవరకు ఈయన విపరీతంగా అయస్కాంత వర్షాన్నే కురిపిస్తాను అంటున్నారు. అంటే అన్ని శక్తులు అయస్కాంత శక్తులు, మ్యాగ్నెటిక్ ఎనర్జీస్ ఆయన కురిపిస్తారట. అంటే ఎలక్ట్రో ఎనర్జీస్‌తో కలిసినవి కాదు. ప్యూర్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. కురిపిస్తూనే ఉంటాను. అంటే పూర్తి యుగ మార్పు ఈ సత్యయుగం ఏర్పడే వరకు జరుగుతుందలా అని చెప్తున్నారు స్వామి. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ప్రియమైన మానవాత్మలు సత్యయుగం యొక్క ప్రేమ వాకిలిని దాటి లోనికి ప్రవేశించారు. అందువలననే నేను భిన్నమైన పనిని చేపడుతున్నాను. ఇతర మానవులకు వారి మనసును, ప్రాణమును ఒకటిగా కలిపివేసి నాలో సంక్షేపించు వరకు వేచి ఉంటాను. సత్యయుగ బీజములుగా వికసించి ప్రాణమును ఒకటిగా కలిపివేసి నాలో సత్యయుగ బీజములుగా వికసించి అనుదినము లోతైన ధ్యాన సాధనలను చేస్తూ ప్రాణశక్తి అయిన ఆదిశక్తి సంక్షేపణకు సహాయపడుతున్న ప్రియమైన మానవుల శిరస్సులో మాత్రమే నేను నివసించుటకు ప్రయత్నిస్తున్నాను. అంటే ఇతరుల కోసం ఈయన పని వేరే. ఈయన వెయిట్ చేస్తారు. వాళ్ళంతట వాళ్ళు వచ్చే వరకు. మనకు ఆయనే చొరవ చేసుకొని లోపలికొచ్చి మనతోటి పని చేయిపిస్తారు. మనలో ఉండి పని చేస్తారు. ఆయన అక్కడ నివసించడానికి వస్తాడట మనలో. ఆదిశక్తి అను ప్రాణశక్తి సంక్షేపించి లైట్ బ్రిడ్జిపై ప్రయాణించి అగ్రభాగానికి చేరుకొనును. నేను లైట్ బ్రిడ్జి అగ్రభాగం నుండి బయలుదేరి శిరస్సును చేరి లోపల జీవాణువు గూడుగాను ప్రాణశక్తిగాను రూపొంది శిరస్సులోనే నివసిస్తూ పనిచేస్తాను అని తెలుసుకోవాలి. అంటే అదలా బదిలై అమ్మ లైట్ బ్రిడ్జి అగ్రభాగం అక్కడికి వచ్చేస్తే ఈయన ఆమె ఉండే చోటుకు వచ్చేస్తారు. ప్రాణం యొక్క నివాస స్థానమే నా నివాస స్థానమగును. నా నివాస స్థలమైన లైట్ బ్రిడ్జ్ అగ్రభాగమే ఆదిశక్తి అయిన జీవాణువు యొక్క నివాస స్థలముగా మారిపోవును. స్థల మార్పిడి జరుగుతున్నందున అందరూ దైవ స్థాయికి చేరుకొనుటను గ్రహించగలరు. ప్రాణముగాను జీవాణువు గూడుగాను పనిచేయుచున్న ఇతర శివాంశలైన ఆత్మగర్భ బీజములు అను పాదరస శక్తితో నేను పూర్తిగా కలిసిపోయి పనిచేయుటకు ప్రయత్నిస్తాను. అయినను 108 దినముల ఆరాధన పూర్తి అయి జీవాణువు లైట్ బ్రిడ్జ్ అగ్రభాగాన్ని చేరే వరకు నేను పూర్తిగా కదలికలను తీసుకోలేను. అంటే ఈయన పనిచేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. అంటే మనది ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ 108 రోజుల్లో మనం తీవ్రంగా దేవుళ్ళయిపోతామనే భ్రమలో మనం ఉండకూడదు. మన ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకా మన జీవాణువు పూర్తిగా వెళ్ళి అక్కడ ఒదగలేదు. ఈ మిగతా ఇతర శివాంశలైన ఆత్మగర్భ బీజాలు ఇవన్నీ కూడా అరుణాచలేశ్వరుడు, అగ్నీశ్వరుడు ఇత్యాదులు వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు జ్యోతిగా, ఒకళ్ళు ప్రాణశక్తిగా, ఒకళ్ళు జీవాణువు గూడుగా ఇలా పనిచేస్తూ ఉన్నారు. ఆ ఆత్మగర్భ బీజాలన్నీ అంటే నథింగ్ బట్ పాదరస శక్తి. ఆ శక్తితో నేను పూర్తిగా కలిసిపోయి పని చేయటానికి ప్రయత్నిస్తాను. అంటే చేస్తాను ఫ్యూచర్‌లో అని చెప్తున్నారు స్వామి. అయితే ఈ పనంతా ఎప్పుడు జరుగుతుందంటే 108 దినముల ఆరాధన పూర్తి అయ్యి, జీవాణువు లైట్ బ్రిడ్జ్ అగ్రభాగాన్ని చేరు వరకు. ఒకవేళ 108 రోజుల్లో ఇండివిడ్యువల్లీ మనమందరం అట్లా చేరకపోతే అంటే ఒక టార్గెట్ పెట్టారప్ప. అలా టార్గెట్‌ని చేరుకోలేకపోతే మళ్ళీ చెప్పారు గదా! ఆ అక్షింతలు తెల్లగా కాకపోతే మళ్ళీ 48 రోజులని. అంటే మనకు పడుతుంది. కాబట్టి ఇది ఈ ప్రాసెస్ 108 రోజుల ప్రాసెస్ ఈ నోము, ఈ సాధన అనేది మనకు జస్ట్ స్టార్టప్ మట్టుకే. అంటే ఎక్సర్‌సైజులు చేసే ముందర వార్మప్ లాగా. ఆ తర్వాత మనం చాలా విగరస్‌గా ఆ శ్రీచక్రాన్ని, మన ఆత్మలింగాన్ని మనం
అష్టోత్తరంతోటి మనం ఎలా ధ్యాన సాధన ఎలా చెప్పిస్తున్నారో వాటన్నిటిని కొనసాగించుకుంటూ మన మన టైంలో మనం చేసుకుంటూ ఉండాలి. మన ఇండివిడ్యువల్ ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడే మనం లోపల ప్రయాణము అనేది ప్రయాణాన్ని స్టార్ట్ చేసి వదిలేస్తున్నారు స్వామి. ఆ తర్వాత మనంతట మనం చేసుకోవాలింక. జీవాణువు లైట్ బ్రిడ్జి అగ్రభాగాన్ని చేరు వరకు నేను పూర్తిగా కదలికలను తీసుకోలేను. జీవాణువు ఆ లైట్ బ్రిడ్జి ఎడ్జ్‌కి ఎక్కడైతే స్వామి ఆదిశివుడు ఉంటారో అక్కడికొచ్చేస్తే ఈయన ఆమె ఉన్న చోటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇద్దరు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటారు. ఆమె వెళ్లి పూర్తిగా ఒదిగిపోవడం బిందువులో, ఈయన ఇక్కడొచ్చి పని చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే భక్తితో కరిగిపోయి ధ్యానిస్తూ అంతరంగ భౌతిక అవసరాలను తగ్గించుకుంటూ మనసును సంక్షేపించి ప్రాణాన్ని విడుదల చేయుటకై ప్రయత్నిస్తున్నారో వారి శిరసుల్లో నేను పూర్తిగా కలిసిపోయి పనిచేస్తాను. ఈయన చెప్పడం అయితే 108 రోజులు పూజ చేస్తూ కష్టపడుతున్న వీళ్ళందరిలో నేనొస్తాను, పనిచేస్తానని ప్రతి అడుగు అంటోంది. కానీ దానిలో మన సాధన అని బట్టే వాళ్ళ పనులుంటాయి. అది మనం పూర్తిగా తెలిసిపెట్టుకోవాలి. నా కదలిక ఏ విధంగా ఉంటుంది అంటే శివుని పరిపాలన వలె ఉండును. శరీరంలో శీతలము పెరుగును, అయస్కాంత శక్తి తీవ్రమగును, ఆకర్షణ అధికమగును, ఆలోచన, మాట, క్రియ అను ఈ 3 ఒకే రేఖలో నిలుచును, శూన్యము అపరిమితముగా పెరుగును. అంటే ఆదిశివుడు అంటేనే శూన్యం. శూన్య శక్తి ఆయన దగ్గరుండేది. శూన్యము అపరిమితముగా పెరుగును. మీ రూపురేఖలు, కదలికలు మారిపోవును. మనసు విడిగా పనిచేయుటను, పలు సమయాల్లో పని చేయకుండా ఉండుటను అనుభూతి చెందగలరు. ఎందుకంటే ప్రాణం వెళ్ళిపోతే మనసు వస్తూ పోతూ ఉంటుంది. పూర్తిగా అది ఎప్పుడు పోదు. ఎందుకంటే మనం మనుషులం గదా! కాబట్టి ఉంటుంది. కానీ అదేంటంటే విడిగా పనిచేస్తూ ఉంటుంది. అయితే పలు సమయాల్లో పని చేయకుండా మౌనంగా కూడా ఉంటుందట. అలాంటిది మనం అనుభవంలోకి వస్తుంది అంటున్నారు స్వామి. కాలము వలన ఏర్పడే మార్పులను తెలుసుకున్నచో ఉన్నత స్థితులు సిద్ధించును. శ్రీ ఆదిశివుని పరిపూర్ణమైన ఆశీస్సు.